నారాయణపేట జిల్లా ధన్వాడ పట్టణంలో గల శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం దాదాపు 500 సంవత్సరాల పూర్వం శివభక్తురాలైన లోకపల్లి లక్ష్మమ్మ ఆస్థానం ధాన్యాగారమైన ధన్వాడలోని సాంబట్ల తోట ఎన్టీఆర్ కాలనీలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయం ఆలనా పాలనా లేక కాలక్రమేణా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. గత 15 సంవత్సరాలుగా భక్తులు ఆలయ పునర్నిర్మాణం చేసి నేడు ధూపదీప నైవేద్యంతో కలకలలాడుతుంది. గ్రామంలోని కురుమ యాదవులు ఈ శివాలయంలో పూజలు చేసి స్వామివారి తీర్థం తీసుకెళ్లి తమ గొర్రెల మందపై చల్లితే జీవాలకు ఎలాంటి రోగాలు రావు అని ప్రసిద్ధి. जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ యొక్క ధన్వాడ గ్రామంలో సాంబట్ల తోట ఎన్టీఆర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం చాలా పురాతన దేవాలయం. మరియు ఈ యొక్క దేవాలయము చరిత్ర మహారాష్ట్రకి వెళ్ళి సాంబట్లు అనే భక్తులు ప్రతి సంవత్సరం కూడా శ్రీశైలంకి పాదయాత్ర చేస్తుంటే వారు మహారాష్ట్రకి వెళ్ళి శ్రీశైలం దాకా పాదయాత్ర చేసేవారు. గతంలో వారు పాదయాత్ర చేస్తూ ధన్వాడ గ్రామానికి చేరుకున్న తర్వాత ఇక్కడ వాళ్లకు పోవుదామనిపించలేదు, వాళ్ళు ఇక్కడనే ఉండిపోయినారు. అప్పుడు ఈ యొక్క లోకపల్లె సంస్థాన తరుసు అనేటువంటి లక్ష్మమ్మ గారి దగ్గరికి పోయి వాళ్ళు అమ్మ ఇక్కడ పర్యటనకు వస్తే వాళ్ళు ఇక్కడిని నివాసం ఉంటాము అని చెప్పి అడగగానే వాళ్ళు అగ్నిశ్రోత బ్రాహ్మణులు, చాలా గొప్ప బ్రాహ్మణోత్తములు వారు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క లింగము. అయితే వారు గతంలో ఉండడానికి ఇల్లు లేదు, ఎందుకంటే ఇక్కడ పాదయాత్ర చేసేవారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎక్కడ ఆస్కారం నివాసానికి లేకపోతే అమ్మవారు ఇక్కడ ఒక 5 ఎకరాల పొలం ఇచ్చి అమ్మవారు ఇక్కడనే వాళ్ళకు ఆసనం కలిగించింది. అప్పుడు వాళ్ళు స్వయంగా ఈ లింగం పెట్టి ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే గతంలో వారు మరి యొక్క స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే వంట చేయడానికి అగ్గిపుల్ల గీసి వంట చేసేవారు కాదు.
ఆ భగవంతుని స్వరూపం వల్ల అదంతకదే పోయి మండినప్పుడే ఈ స్వామికి నైవేద్యం పెట్టిన చరిత్ర దీనికి. గత 14 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరానికి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ మేము ఏమైతే మహాశివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం చేసిన తర్వాత ఒక జ్యోతి అనగా పళ్ళెంలో చిన్న మంటి పళ్ళెంలో బియ్యం నింపి అందులో ఒక కొబ్బరి గిన్నె పెట్టి కర్పూరం వేసి గుడి చుట్టుముట్టు మేము ప్రదక్షిణ చేస్తాము. ఓం నమ శివాయ అనుకుంటా మరి స్వామివారికి కట్గాలు చెప్పుకుంటా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినప్పుడు జ్యోతి అదంతకదే వెలుగుతుంది ఈ రోజు కూడా. ఇది ఈ గుడికున్న చరిత్ర. అయితే సాంబట్లు అనేటటువంటి ఎవరైతే ఇక్కడ భక్తులు ఈ గుడిని నిర్మాణం చేసిన వాళ్ళు ఉన్నారో వారు పొయ్యి అదంతకది మండినప్పుడే వాళ్ళు తినాలి, లేకపోతే వంట చేసుకునేటోళ్ళు కాదు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క రుద్రమల్లికార్జున స్వామి దేవాలయము గత 300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించినారు. నేను ఇక్కడ 23 సంవత్సరాలకు వెళ్ళి పూజలు చేస్తూ నేను ఇక్కడ అర్చకునిగా అర్చకత్వం నిర్వహిస్తున్నా. నాకు కూడా డీడీటీకి వెళ్ళి ఇప్పుడు దేవాదాయ శాఖకి వెళ్ళి నాకు కూడా ఆ స్వామివారి దయ వల్ల జీతం వస్తుంది. గతంలో ఈ యొక్క దేవాలయము శిథిలావస్థలో ఉండి ఈ గుడికి రావి చెట్లు వచ్చి గుడి ఇచ్చకపోయిన ఒక పొజిషన్లో ఉంటే దాన్ని ఇక్కడ నేను శివమాల వేసి ఈ గుడికి వచ్చి ఈ గుడిని ఈ విధంగా భక్తులందరి సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో మరి పరిసర గ్రామ భక్తులు కూడా ఈ గుడికి సహకరించినారు. అందరి దయ వల్ల ఈరోజు ఈ గుడిని ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి మా శివస్వాములు గ్రామ భక్తులు మరి నా కుటుంబ సభ్యులు అందరము చాలా 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 కష్టపడ్డాము. ఆ ఒక భగవంతుని దయ వల్ల మా కుటుంబం కూడా బాగుంది. మా గుడికి సహకరించిన అందరి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క రుద్రమల్లికార్జున స్వామి ఓం నమ శివాయ. మరి ఈ యొక్క గుడిని పునర్నిర్మాణం చేసిన తర్వాత మరి గతంలో అంటే నాకు తెలియదు కాబట్టి నేను వచ్చినాక ఇక్కడ ఎంతోమంది భక్తులకు సంతానం కావాలనుకున్నటువంటి వారికి సంతానం కలిగింది. మరి ఇక్కడ మా దిక్కు యాదవులు చాలా ఉంటారు. వాళ్ళ గొర్రెలకు అప్పుడప్పుడు ఇబ్బందులు కలుగుతుంటాయి. వారు ఇక్కడ వచ్చి స్వామివారి తీర్థం తీసుకుపోయి అక్కడ చల్లుకోవడం వల్ల మరి వాళ్ళకు ఒక గొర్రెల పెంపకం కూడా బాగుంది. ఇవన్నీ గంటలు ఇవన్నీ వాళ్ళు మొక్కుకొని వాళ్ళు బాగైతేనే తెచ్చి కట్టినటువంటి వారు. మరి ఎవరికైనా ఏమన్నా కొంచెం పానం బాగాలేకుండా కూడా స్వామివారి దగ్గర వచ్చి ఇట్లా ప్రదక్షిణ చేసి కొద్దిసేపు కూర్చొని తీర్థం తీసుకొని పోతే ఖచ్చితంగా వారందరూ కూడా బాగైంది. ఇప్పుడు భక్తులు ప్రతిరోజు నేను ఇక్కడ 5 గంటలకే గుళ్ళో ఉంటా. మరి 5 గంటలు 10-20 నిమిషాలకే జనాలు వస్తుంటారు. ఇక నేను మైకేషన్లో జనాలు వస్తుంటారు. మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క భక్తులతో కిటకిటలు ఆడుతూ స్వామి నిత్య పూజలు అందుకుంటున్నాడు. మరి స్వామిని నమ్ముకున్న వారికి ఏ ఒక్కరు కూడా లోటు లేదు. ప్రతి ఒక్కరికి ప్రతి కార్యంలో పెళ్ళిళ్ళు కావాలన్నా, సంతానం కావాలన్నా, ఆరోగ్యాలు బాగుండాలన్నా, ఒక పొలం కొనాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా ప్రతిదానికి భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉన్నాయి. స్వామిని నమ్ముకున్న వారికి మాత్రము అనుకున్నది అనుకున్నట్ల భగవంతుని ఆశీస్సులతో జరుగుతుంది. మరి దాంతో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలకు ప్రతిదానికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి కార్తీక మాసంలో మనము నెల రోజుల పాటు ప్రతి సోమవారం కూడా ప్రవచనము అనగా శివపురాణం, కార్తీక పురాణం, భాగవతం అనేటివి ఇక్కడ చెప్పిస్తుంటాం. మరి కార్తీక పుణ్యం రోజు 2116 దీపాలు ఉచిత దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. మరి ముగింపు రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఉదయం స్వామివారికి 5 గంటలకు అభిషేకము, తర్వాత పల్లకి సేవ, వీరభద్ర సేవ, ఈ కార్యక్రమాలు అయిపోయాక స్వర్శ దర్శనం ఉంటుంది. ఆ తదుపరి 4 గంటలకు వెళ్ళి మళ్ళీ స్వామివారికి యథాతథంగా పూజ కార్యక్రమాలు, రాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవము, దీపోత్సవము, ఈ కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి. ఇందులో భాగంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉంటాయి. అనుకున్న వాళ్ళకి అనుకున్నట్లు అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా చాలా ప్రేమతో 5 గంటలకి ఇప్పుడు సమయం మనకు 8కి వస్తుంది. శ్రీ రుద్రమల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర ఈరోజు నేను శివదీక్ష 10 సంవత్సరాలకి వెళ్ళి శివదీక్ష ఉంటూ ఇక్కడ గుడి దగ్గర ఉన్న వల్ల నాకు జరిగిన ఫలితాలు, నాకు పెళ్ళి కాక ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. నా పరిస్థితి బాగాలేక
ఈరోజు నాకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టి ఈరోజు తన దయ వల్ల ఈరోజు నాకు అన్ని రకాల సంతోషాలు ఉన్నా. నేను, నా భార్య, నా పిల్లలు ఈ రుద్రమల్లికార్జున వాళ్ళ ఎవరైతే నమ్మిండ్రో వాళ్ళకు ఎటువంటి లోటు లేదు. నేను దీనికి సాక్షి. ఓం నమః శివాయ. శ్రీ రుద్రమల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర దాదాపు నేను 13 సంవత్సరాల కింద మాల చేస్తున్నా, శివదీక్ష ఉంటున్నా. కావున ఇక్కడ జరిగిన కొన్ని నిజాలు తెలియడం ఏంటంటే నాకు ఎన్నో ప్రాబ్లం, ఎన్నో బాధలు. కాబట్టి నేను మా గురుగారు చెప్పిన దగ్గర నేను శివమాల చేసి ఇక్కడ ఉండి ఈ శివాలయాన్ని నేను మొక్కి ఏదో నేను అనుకున్నది సాధించి ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నాము. కావున ఈ రుద్రమల్లికార్జున ఒక మహిమ చూసి చేయడం వల్ల చాలా ఫలితం. కావున చెప్పడంతో చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు రుద్రమల్లికార్జున ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే పెద్దల పుణ్యం, ఈరోజు ఇక్కడ ఉన్న గురుస్వాముల పుణ్యం, ఈ ఊరు వాళ్ళ పుణ్యం. అయితే ఈ గుడి సందర్భంగా శ్రీ రుద్రమల్లికార్జున స్వామి శివాలయానికి ప్రతి కార్తీక మాసము కంటిన్యూగా ప్రతి నెల కార్తీక మాసము నెల మొత్తం వీడికి నేను దగ్గర ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. శివ అయ్యప్పమాల దీక్ష ఇడిచిన తర్వాత ఆ శివ సన్నిధిలోనే ప్రతి కార్తీక మాసం రోజు ప్రతి నెల మొత్తం కంటిన్యూగా ఇక్కడనే నేను దర్శనం కోసం. ఈ యొక్క గుడి యొక్క చరిత్ర మా గురువు గారు చెప్పినటువంటి 25 సంవత్సరాల కింద ఒకప్పుడు ఇలాంటి అడవిలో ఉండే అసలు ఈ గుడి ఉందా లేదా అని ఎవరికి ఏదో చిన్న ఒక ఏదో మందిరం లాగా ఉండే. ఈరోజు ప్రతి ఇట్లకి వెళ్ళి ఉన్న వాళ్ళంతా రుద్రమల్లికార్జున స్వామి గుడి అంటే ఒక నమ్మకం. ఇక్కడ పోతే కోరిన కోరికలు తీరుతామని ప్రతి ఒక్కరు చాలామంది మేము కూడా వింటున్నాం. ఈ రుద్రమల్లికార్జున స్వామి దర్శనం తర్వాత పిల్లలైంది లేకుంటే మంచి మా కుటుంబం అభివృద్ధి చెంది మా పిల్లలకు ఒక్కొక్క రకంగా ఉద్యోగాలు అక్కడిక్కడ వస్తున్నామని చెప్పి కూడా చాలామంది భక్తులు అంటున్నారు. ఈ రుద్రమల్లికార్జున స్వామిని నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యములు సుఖ సంతోషాలు కలుగుతామని ఆ రుద్రమల్లికార్జున స్వామి దయతో ఈరోజు వరకు మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి కృపా అనుగ్రహంతోటి నా కుటుంబము మేము సస్యశ్యామలంగా మంచిగా ఉన్నామని ఆ రుద్రమల్లికార్జున స్వామి దయ ఎప్పటికూ మా మీద మన ధన్వాడ ప్రజల మీద మా ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ మీద కూడా వారి కుటుంబ సభ్యులకు అందరికీ రుద్రమల్లికార్జున స్వామి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాను.